అట్లాంటి ప్లేస్లోనే మేము పెళ్లి చేసుకొని పోతున్నాం. ఇది విషయం వచ్చేసింది. సో ఫైనల్లీ మా పెళ్ళి అయితే అయిపోతుంది. అండ్ చెప్పలేనంత అప్స్ ఉన్నాయి, చెప్పలేనంత డౌన్స్ ఉన్నాయి. ఇంకేది వాళ్ళ డాడీ ఉన్నారనుకో బెంచోద్ చూపిస్తుండే అనమాట. ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా. మా డాడీ అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ గా లేరు. మాకే ఇంకా ఎట్లా కావాలి బిడ్డ, ఎట్లా కావాలి చేయాలి. ఇప్పుడు మా డాడీ లేకపోవడం వల్ల కొంచెం కంటిన్యూస్ గా సాంగ్స్ పెట్టుకొని చేసుకుంటా. డాడీ సాంగ్స్ వచ్చినాయి, నా తల్లివి నువ్వు నీ తండ్రిని ఎంత ఏడ్చినా తిరిగి రాడు అని అర్థమైంది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ లో మా డాడీ ఉంటే సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఇట్లానే ఎమోషనల్ అయితేనే ఉంటాను. నిజంగా ఒక్క మనిషి కోసం నేను చాలా అంటే చాలా అన్నీ వదులుకొని ఉంటుండే నేను. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఆయన ఒక్కడే లేడు. ఇది మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు ఆ ప్లేస్కి రాదు అది, అంతే. ఈవెన్ మా మమ్మీ అయినా అంతే. మా డాడీ తర్వాతనే మా మమ్మీ అన్నంత పిచ్చిగా ఉంటా నేను. ఎన్నో మాటలు ఇంకా నీతో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. ఈమెయిల్ పార్క్లో ఉంది, ఇంట్రొడక్షన్ ఇస్తుంది అని అనుకుంటారా. సో నేను ఏడున్నా అంటే మీకు చెప్తా. సో ఇంపార్టెంట్ పని మీద వచ్చినాం అనమాట. నేను రాహుల్ చాలా డేస్కి స్టూడియో, ఒకటి స్టూడియో అయితే సేల్ చేసినాం, మీకు తెలుసు కదా. ఇంకో స్టూడియో హ్యాబిట్స్ మాత్రమే ఉంది. మీకు ఎవరికైనా ఏ సర్వీస్ కావాలన్నా టాటూస్ రిమూవల్, డెడ్ లాక్స్, పియర్సింగ్ ఆ స్టూడియోకి వచ్చేసేయండి. హ్యాబిట్స్ బొగులుకుంటలో ఉంది. సో నేను ఇంట్రో తీసుకుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. టాటూది అంటున్నా. మేము ఎక్కడికి వచ్చినాం ఏంది అని చెప్పి ఇంట్రో తీసుకుందాం అనుకున్నా. వీడికి రాగానే నాకు వాష్రూమ్ వచ్చింది గైస్. ఎందుకు నీకు పట్టుకు. సో వీడికి రాగానే వాష్రూమ్ వచ్చింది అని చెప్పి వాష్రూమ్ ఏడుందని దొలాడుకుంటా పోయిండు. ఈయనకి ఏడికి పోయినా ఏం చేసినా స్పెక్స్ తీసేయాలా, స్పెక్స్ తీసేయమని చెప్తున్నాడు. వేసిన డార్క్ సర్కిల్ కనిపిస్తాయి చూడు కదా, అందుకే పెట్టుకుంటాను. కొన్ని సార్లు ఏమనిపిస్తుంది అంటే ఎవరు చెప్పింది తినొద్దు, మనకు నచ్చిందే చేయాలి అనిపిస్తుంది. సో ఆ మనకు నచ్చిందే దాంట్లో చేయి నొప్పిలేస్తుంది, కొంచెం పట్టుకోవా. మాట్లాడు. ఇప్పుడు కూర్చుంటే యాక్సెప్ట్ చెయ్యారా నన్ను ఎవరు? సరే. సో అయితే ఏంది అని అంటే మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చినాము. వచ్చుడే ఈయనకి ఇది లేకపోతే ఏదో ఒకటి వస్తుంటుంది అనమాట. సో నేనే చెప్తా ఇది ఏంటి అంటే, ఇక్కడ మేము పెళ్లి చేసుకోకపోతున్నాం. సో గైస్, ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మా డాడీ అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్గా లేరు. అండ్ మెయిన్ ఈ టెంపుల్ ఎందుకో నాకు చాలా అంటే చాలా స్పెషల్. నాకు అక్కడ కూర్చొని నేను ఎన్నో అవర్స్ నేను కామ్గా ఫోన్ ఇంట్లో వాడేసి వస్తుండే, కామ్గా కూర్చుంటుండే, కొంచెం సేపు ఏడుస్తుండే, కొంచెం సేపు బాధపడుతుండే, కొంచెం సేపు ప్రశాంతంగా. ఇక్కడ నాయిస్ అని అట్లాంటిది ఏమి ఉండదు. అట్లాంటి ప్లేస్లోనే మేము పెళ్లి చేసుకొని పోతున్నాం. సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఫైనల్లీ పెళ్ళి అవుతుంది దేవుడి దయ వల్ల. అండ్ దేవుడి గుడిలోనే పెళ్ళి అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఏంది అడుగుదాం. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. మా మామ కూడా చాలా ఇష్టం ఉండే, ఇక్కడొకటి ఇంకా గౌశాల ఒకటి. నాకు కూడా ఫస్ట్ నుంచి డే 1 నుంచి నాకు ఇష్టం ఉంది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఈమె నాకు కలిసిన తర్వాత ఒక 2 years 1 year తర్వాత ఈమె రిలేషన్షిప్, నా రిలేషన్షిప్ ఇద్దరిది తెలిసిన తర్వాత ఇక్కడ ఒక వీడియో పెట్టిండే మేము. ఆ వీడియో ఇక్కడ ప్లే చేపిస్తాను నేను ఎడిటర్కి చెప్పి. నేను ఆ టైంలో ఎట్లుండే అంటే కొంచెం ఆ టైప్ ఉండే. సో అవన్నీ దాని తర్వాత మొన్న పెళ్ళిది విషయం వచ్చేసింది. సో ఫైనల్లీ మా పెళ్ళి అయితే అయిపోతుంది. ఒక 8 years ఆఫ్ లవ్ అండ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే కొట్లాట ఉంది, ఫన్ ఉంది, మెమోరీస్ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ లవ్ ఉంది, అండ్ చెప్పలేనంత అప్స్ ఉన్నాయి, చెప్పలేనంత డౌన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చిన్న బాధ కూడా ఉంది గైస్. ఆ బాధ ఎట్లాంటి బాధ అంటే చెప్పలేని బాధ. వాళ్ళ డాడీ అయితే లేరు. సో అదొకటే, ఇంకేం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డాడీ ఉన్నారనుకో బెంచోద్ చూపిస్తుండే అనమాట. ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా అంటే నాకు కూడా ఒక ప్రౌడ్ విషయం గైస్. ఎందుకంటే అట్లాంటి షేర్ బట్టలు వేసుకొని, వైట్ బట్టలు వేసుకొని ఇట్లా తిరుగుతుండే, అండ్ చైన్లు గీన్లు వేసుకొని లైక్ మంచి ఉంటుండే.
అండ్ ఈవెన్ వన్ టైం కూడా ఇది ఇట్లా కాదు అని చెప్పేసి అడ్డంగా చెప్పకపోతుండే. మాకే ఇంకా ఎట్లా కావాలి బిడ్డ, ఎట్లా కావాలి చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మేము మంచి ఫంక్షన్ హాల్స్ చూసినాం గైస్. బట్ ఏంటంటే నాకు కొంచెం వెరైటీగా అండ్ కొంచెం యూనిక్గా అండ్ కొంచెం గ్రాండ్గా చేసుకోవాలని అనిపించింది కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాము. సో పెళ్లి పందిరి అనేది అక్కడ వస్తుంది. మీకు ఇక్కడ నుంచి మేబీ ఏం అర్థం కాదు కానీ పెళ్లి రోజు అయితే ధమాకా ఉంటుంది ఇక్కడ. బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా మేము కావాలని పెడతాం. ఇక్కడ మొత్తం మండపం వస్తుంది. ఇది మొత్తం ఇక్కడ విఐపి వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ చూపి మా ఇది మొత్తం విఐపి అప్పవచ్చు. నేను మాట్లాడే బో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. సో ఆయన కోసమే మేము ఎర్లీగా వచ్చి ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ మా డాడీ ఉంటే లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు ఏ టెన్షన్ లేకపోతుండే అట్లా ఫిక్స్ అయిపోయింది గైస్. ఫైనల్ ఇక మేము ఇది వదులుతలేము. నాకు 2-3 ఆప్షన్స్ ఉండే, బట్ రాహుల్కి ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాడు, అది ఇదే అని చెప్పి. ఇక్కడ నుంచి ఇక్కడ అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది గైస్, ఏం పట్టించుకో. అక్కడ నుంచి ఇక్కడ వరకు మండపం వస్తుంది అనమాట. అక్కడ చైర్స్, ఇక్కడ చైర్స్ ఫ్యామిలీ వాళ్ళు. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామిది, అమ్మవారిది అవి వస్తాయి, ఏమంటారు విగ్రహాలు కదా, బ్యాక్ డ్రాప్ వస్తాయి. సో ఇక్కడ అంతా విఐపి సెక్షన్. సో మా సైడ్ నుంచి ఎవరైతే పెద్దవాళ్ళు వస్తారు, రాహుల్ సైడ్ నుంచి ఎవరైతే పెద్దవాళ్ళు వస్తారో వాళ్ళందరికీ ఈ సెక్షన్. కిడ్ సెక్షన్ నేను అక్కడ ఫస్ట్ ఇంట్రో ఇచ్చిన కదా, అంతా కిడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు చైర్స్ వస్తాయి, ఆ కార్నర్ వరకు. ఇంకొకటి పైన టెంపుల్ ఉంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, మంచిగా పైకి పోయి దర్శనం చేసుకోవచ్చు అనమాట. మాది గుడిలో పెళ్ళి అవుతుందంటే ఎంత పెద్ద మాట తెలుసు అసలు, నిజం లిటరలీ చెప్తున్నాను నేను. చాలా పెద్ద మాట, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది యాక్చువల్ ఫంక్షన్ హాల్. సో ఇది ఫంక్షన్ హాల్, ఇది హాల్. సో అక్కడ రిసెప్షన్కి రెడీ చేస్తున్నాం మేము. అది కూడా నేను ఇంకొక వీడియోలో వేసి చూపిస్తాను. డెకరేషన్ చేసే టైంలో కూడా మేము వచ్చి చూపిస్తాం అనమాట. నేను రామనుకుంటా కదా, పెళ్ళికి ముందు డెకరేషన్ చేశారు, పసుపు పెట్టుకుంటాం కాబట్టి మేము రామ్గా మమ్మల్ని పంపరు. సో వీడియో తీసేటప్పుడు మాత్రం ఎవరన్నా పంపిస్తా. ఇక్కడ ఎందుకు చేస్తలేము, అక్కడే ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఫస్ట్ రీజన్ ప్లేస్ ఒకటి నచ్చింది. ఇప్పటి వరకు మనకు తెలిసిన వాళ్ళు మేము చూసిన పెళ్ళిళ్ళలో అంటే మాత్రం అట్లా ఎవరు చేసుకోలేదు. చాలా మంది వస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కావద్దు. ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ మొత్తం సిట్టింగ్, పైన కూడా సిట్టింగ్. టెంపుల్కి వెళ్ళాల్సిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఫుడ్ సెక్షన్ చూపిస్తారు. అది ఆ కార్నర్ వరకు ఇదంతా ఫుడ్ సెక్షన్ గైస్. అండ్ ఫుడ్ సెక్షన్ దగ్గర కూడా శివయ్య ఉంటారు. ఇక్కడ వచ్చేస్తే అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఇదంతా కుకింగ్ సెక్షన్, ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇదంతా వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్స్, బ్రైడ్కి కానీ గ్రూమ్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. ఇదంతా కూడా మనం ఫుడ్కి యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇది గైస్ యాక్చువల్గా ఎట్లా తెలుసా, ఇది ప్రమోషన్ చేయడానికి వచ్చినట్టుంది నాకు. సో మేము బిఫోర్ ఆఫ్టర్ వీడియో తీసుకోవాలి, పర్టికులర్గా మాకు గుర్తుండాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం అనమాట. అటు ఇటు తిరుక్కుంటూ మాట్లాడుతుందని ఏం అనుకోకూరి, ఒకటే దగ్గర ఉండి మాట్లాడితే నాకు దమ్ము వస్తుంది. పొద్దున ఈరోజు చాలా ఏడ్చిన గైస్. నేను చాలా అంటే చాలా 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 ఏడ్చిన, కొంచెం కాదు మస్తు ఏడ్చిన. నార్మల్గా మార్నింగ్ బాగానే ఉన్నా లేచినప్పుడు. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్నా ఈరోజు ఇంకా చాలా ఎక్కువసేపు చేసుకొని ఇట్లా బ్యాక్ ఇట్లా కింద ఇట్లా చేసుకుంటూ కంటిన్యూస్గా సాంగ్స్ పెట్టుకొని చేసుకుంటా. డాడీ సాంగ్స్ వచ్చినాయి, నా తల్లివి నువ్వు నీ తండ్రిని. అట్లా ఘోరంగా ఎమోషనల్ అయిపోయింది. ఎంత ఎమోషనల్ అంటే కంటిన్యూస్గా 2 hours ఏడ్చి లాస్ట్కి నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఎంత ఏడ్చినా తిరిగి రాడు అని అర్థమైంది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్లో మా డాడీ ఉంటే చాలా బాగుంటుండే అనుకున్నా. బట్ అది నాకు లేదు ఆ లక్. మా ఫ్యామిలీలో ఎంతో మంది పెళ్ళిళ్ళు చేసిండు మా డాడీ, ఎంతో మంది చేసిండు. బయట వాళ్ళకి కూడా మా డాడీ పెద్దగా ఉండి నించుకున్నాడు. కానీ నాకు అది నాకు నిజంగానే లక్ లేదు. అది నా లైఫ్లో పెద్ద రిగ్రెట్ అంటే అది ఒకటే. ఉన్నప్పుడే చేసుకుంటే మేబీ నేను పైసలు ఉన్నా లేకపోయినా ఆయనది ఒకటి ఉంటుండే, ఒక ఆమె కన్నా చేసిన అని చెప్పి. సరే గైస్, ఇంకా మ్యారేజ్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం.
ఇట్లానే ఎమోషనల్ అయితేనే ఉంటాను నిజంగా. ఒక్క మనిషి కోసం నేను చాలా అంటే చాలా అన్నీ వదులుకొని ఉంటుండే నేను. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఆయన ఒక్కడే లేడు. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు ఎవరు దాంట్లో కూడా నేను మా డాడీని చూసుకోలేను. ఎవరు ఎంత లవ్ చూపించినా కూడా ఆయన దానికి అది ఆ ప్లేస్కి రాదు. అది అంతే. ఈవెన్ మా మమ్మీ అయినా అంతే. మా డాడీ తర్వాతనే మా మమ్మీ అన్నంత పిచ్చిగా ఉంటా నేను. ఎన్నో మాటలు ఇంకా నీతో ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ ఇంకా అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ హాల్ మాత్రమే అయింది, ఇంకా నెక్స్ట్ డెకరేషన్ ఉంది. అండ్ ఇంకొకటి గైస్, లిటరల్లీ మేము నిన్ననే షాపింగ్ చేసినాము. అగడ్ బగడ్ షాపింగ్. అది ఎట్లా అయింది తెలుసా? మంచి వ్లాగ్ తీసుకుందాం అనుకున్నాము, మంచిగా అది కూడా గుర్తుంటుంది అని అనుకున్నాం. బట్ చాలా ఏమంటారు హడావుడిగా చేసినాం మేము షాపింగ్. ఒకటి కార్లో వెళ్ళినాం, కార్ పార్కింగ్ అక్కడ లేదు, ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తుండే. మేము ఇక్కడ దెబ్బ తీసుకొని ఈ షాప్లకైనా ఆ షాప్లో కురుకుడు, ఆ షాప్లకైనా ఈ షాప్లో కురుకుడు, అట్లా అయింది. కానీ షాపింగ్ మంచిగా అయింది. రాహుల్ వాళ్ళ ఫ్యామిలీతోని, మా సిస్టర్స్ ఇంకా కొంచెం చేసిరు. ఇంకా కొంచెం ఉంది. సిస్టర్స్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఏదైనా పంచాయతీ ఉంటుంది. 5 మంది మేమందరం కలిసి, ఒక్కడే తమ్ముడు, ఇంకా మా తమ్ముని షాపింగ్కి మేమందరం కలిసి పోవాలి. పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నాయి. ఏం చెప్పాలి పెళ్ళి అంటే ఏమో అనుకున్నాను నేను నిజంగా. కానీ ఇప్పుడు సగం ఊసిపోయింది, మొత్తం ఊసిపోతుంది పెళ్ళి అయిపోయింది వరకు. అది నాకు క్లియర్గా అర్థమైంది. సో అప్పటి వరకు డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్. రాహుల్ అవంతిక వ్లాగ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ ధీరజ్ వ్లాగ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా వస్తాయి, దీంట్లో కూడా వస్తాయి. సో అప్పటి వరకు నేను ఇట్లానే బగ్ మాట్లాడుతూనే ఉంటాను. ఇంకొక 2 గంటలైనా నేను ఇట్లానే మాట్లాడతాను. కాబట్టి మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా, ఎప్పుడు ఈమెనే మాట్లాడితే ఆయనకి మైక్ ఇయ్యది, ఆయన వీడియోలో అసలు ఉండడు అనుకుంటారు. కానీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ సపోర్ట్ చేసిన వాళ్ళకి. అండ్ ఇప్పుడు మీరు ఆగిరనుకో నా ఛానల్ కోసం కూడా నేను ఒక వీడియో కొట్టుకుంటా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ పెళ్ళికి అందరు రండి, అందరిది ఆశీర్వాదాలు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా ఆకలి అవుతుంది. జిమ్ నుంచి రాగానే ఇంటి దగ్గర నుంచి బర్బర్ ఉరుకుంటూ వచ్చేసిన. ఆమె కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఒక చిన్న వీడియో ఉంది, ఇది కొట్టుకొని సీదా స్టూడియోకి వెళ్ళిపోడేగా. చలో రైట్ బాయ్.